వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. కుజుడు, రాహువు, గురువు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే నెలలో. రవి భగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ రకంగా 60% శుభ ఫలితాలు పొందడానికి ఈ ధనుసు రాశి వారికి అనుకూల వాతావరణం ఉంది. ముందుగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో మీనంలో ఈ నెలంతా కూడా మే నెలంతా కూడా ఆయన సంచారం కొనసాగడం వల్ల ఆలోచనలు కార్యరూపం దాల్చుకు సంతానంతో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వాహనాల రిపేర్లు కానీ అధికారుల నుంచి మనస్పర్ధలు కానీ కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. చతుర్థ భావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్ఠమ భావంలో వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆయన ఈ నెలంతా అక్కడ సంచారం కొనసాగడం వల్ల అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు, అధిక ఖర్చులు, పోటీ ప్రపంచంలో ముందుగా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో అనుకున్న ఫలితాలు రాకుండా ప్రతికూల ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి కుజుడు, రాహువు, గురువు ప్రధానమైనటువంటి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, చిన్న చిన్న ఇబ్బందుల్ని వీరికిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ధనుసు రాశి వారికి ఈ మే నెలలో అనుకూలంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే 14 నుంచి షష్ఠమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో వీరి శైలిలో వీరి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. అధికారుల యొక్క అభినందనలు పొందుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే 11 నుంచి షష్ఠమ భావం వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. బ్యాంకు లావాదేవీలు సైతం వీరికి అనుకూలంగా ఉంటాయి. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. షష్ఠమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో అనగా మేషరాశిలోను, షష్ఠమ భావంలో అనగా వృషభ రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వీరికి ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల శని సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక దశమ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ నెలలో కూడా కేతు సంచారం అలాగే కొనసాగుతుంది. ఈ కారణం చేత నిరాడంబరంగానే విజయాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు పొందగలుగుతారు. మరి 2024 మే నెలకు గాను ధనుసు రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, శని, కేతువు సానుకూలంగా సంచరిస్తూ సానుకూల ఫలితాలని, శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి కనుక వీరికి 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ గ్రహాలు కూడా వీరు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా చతుర్థ కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను అక్కడ పనిచేసే అర్చక స్వామి వారికి దానం చేయండి. షష్ఠమ గురు దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథునికి ప్రతి గురువారము అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర చదువుకోండి. 1 కేజీ శనగలను గురువులకు దానం చేయండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.